హలో ఫ్రెండ్స్, నేను మీ గంగా. కొబ్బరి పచ్చడి మన ఇళ్ళల్లో వీక్లీ వన్స్ చేసుకునే బెస్ట్ రెసిపీ అండి ఇది. దీనికోసం నేను కళాయిలో ఆయిల్ వేసుకొని 1 స్పూన్ శనగపప్పు తీసుకున్నాను, 1 స్పూన్ మినప్పప్పు తీసుకున్నాను, 1 స్పూన్ ధనియాలు తీసుకున్నాను, 1/2 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఇవన్నీ కొంచెం వేయించుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు అయితే సరిపోతుంది. కరివేపాకు వేసిన తర్వాత ఎండుమిరపకాయలు నేనైతే 4 తీసుకున్నానండి. మీ కారంకి తగ్గట్టు మీరు తీసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి 2 రెమ్మలు తీసుకున్నాను నేను. వెల్లుల్లి చట్నీ రుబ్బేటప్పుడు కొంతమంది వేసుకుంటారు, దానివలన వెల్లుల్లి పచ్చివాసన వస్తుందండి. నేనైతే ఇలా వేయించి వేసుకుంటా. కొంచెం చింతపండు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాతే మనం నేనైతే ఒక చిప్ప కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. అవి కూడా ఇందులో వేసి వేయించుకోవాలి. అయితే స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడిలోనే అవి కొంచెం వేగనివ్వాలి. అలా కొంచెం వేయించిన తర్వాత ఇవి చల్లగా అయిన తర్వాతే మిక్సీలో వేసుకోవాలి. ఇవి చల్లగా అయిపోయాయండి. ఈ టైంలో వీటిని మిక్సీ జార్లో వేసుకుందాము. మిక్సీ జార్లో వేసుకుందాము. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం బరకగా రుబ్బిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ పేస్ట్ లాగా కొబ్బరి పచ్చడి రెడీ అండి. దీనికి కొంచెం తిరగమూత రెడీ చేసుకుందాం. కరివేపాకు, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు వేసుకొని తిరగమూత అండి. కొబ్బరి పచ్చడి రెడీ అండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.